హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. మనం ఈరోజు మైక్రోగ్రీన్గా మస్టర్డ్ సీడ్స్ని అదే అండి ఆవాలని మైక్రోగ్రీన్గా పెంచుకోవాలనుకుంటున్నానండి. మనం ఇలా ఒక గుప్పెడు ఆవాలు తీసుకొని మైక్రోగ్రీన్గా పెంచుకుంటే చూసారుగా ముందుగా ఎంత హార్వెస్ట్గా ఆకుకూర వచ్చిందో. చాలా వచ్చిందండి, చాలా ఫ్రెష్గా, చాలా మంచిగా అనిపించింది. మనం ఇలా పెంచుకోవడానికి మనం ఇంట్లో వేస్ట్గా ఉండే నేను ఒక ట్రే తీసుకున్నానండి, ఏదో పార్సిల్ది. అది ఊరికేనే ఉండే దాన్ని నేను ఇలా కాగితాలని అడుక్కు నేను పేర్చుకున్నానండి. ఎందుకంటే ఒక లేయర్ ఫామ్ చేయడానికి కాగితాలని వేసుకొని ఒక 2 కాగితాలను వేసుకున్న తర్వాత దానిపైన టిష్యూ పేపర్ని పరిచానండి. టిష్యూ పేపర్ని పరిచి మనకు ఒక మనం తీసుకున్న ట్రేని బట్టి ఎన్ని టిష్యూ పేపర్ యూజ్ అవుతాయని డిపెండ్ అయి ఉంటుందండి. అలా 2 టిష్యూ పేపర్స్ 3 టిష్యూ పేపర్స్ అమర్చుకున్నా పర్లేదండి. అలా టిష్యూ పేపర్స్ అమర్చుకున్న తర్వాత మనం ఆ టిష్యూ పేపర్ని తడి చేయాలండి. ఒక వాటర్తో స్ప్రింకిల్ చేసేసుకొని మనకు ఆ టిష్యూ అండ్ కింద పేపర్ 2 తడిచినాయని కన్ఫర్మేషన్ చేయడానికి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇది కూడా మనం ఒక 1 ఇంచ్ హైట్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే అవి మైక్రోగ్రీన్ పెరిగేటప్పుడు అది ఆవాలు సీడ్స్ పెరిగేటప్పుడు కొంచెం వాటికి కార్నర్స్ సపోర్ట్ వస్తాయి. అట్లా ఒకవేళ అది లేకున్నా కానీ దారంతో కట్టుకోవచ్చండి. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలండి. అలా డ్రైన్ అవుట్ చేసేసుకొని మనం ముందుగా మన ఆవాల సీడ్స్ వాటి 12 అవర్స్ అవి నానబెట్టుకోవాలండి కంపల్సరీ. ఇవి డైరెక్ట్ వేయకూడదు. ఒక 12 అవర్స్ నానబెట్టుకొని సోక్ చేసుకున్న తర్వాత వాటిని మనం ఆ ట్రేలో ఈవెన్గా పరుచుకోవాలండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి, కొంచెం ఎక్కువనే తీసుకోండి. కొంచెం తీసుకుని అవి ఈవెన్గా పరుచుకోవాలి. వీడియోలో చూపిన విధంగా అట్లా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత మనం దానిపైన ఏదైనా లిడ్ పెట్టేసేసుకొని ఒక క్లాత్ కప్పేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదే ప్రాసెస్ యాక్చువల్లీ. ఈ ప్రాసెస్ నేను ఇంకో దాంట్లో కూడా చేస్తున్నాను చూడండి. నేను 2 ట్రేలలో చేస్తున్నాను, ఆవాలు ఎక్కువ ఉన్నాయి. దానికోసం దీనికి కూడా నేను సేమ్ కవర్ పెట్టేసేసుకొని ఆవాలను పరిచేసేసుకున్నానండి. నెక్స్ట్ డే చూడండి ఎలా అయిందో. క్లాత్ కప్పేసుకొని పక్కన పెట్టానండి కిచెన్లో. నెక్స్ట్ డే రోజు నేను 12 అవర్స్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే రోజు స్ప్రౌట్స్ వచ్చేసాయండి. లైట్గా స్ప్రౌట్స్ వచ్చాయి. నేను ఇప్పుడు వీటికి వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని మళ్ళీ డ్రైన్ అవుట్ అసలు చేయకూడదు. ఏంటంటే అవి మనము డ్రైన్ అవుట్ చేస్తే కిందికి వస్తాయి అనేసి, అవి పడిపోతాయి అనేసి డ్రైన్ అవుట్ చేయకుండానే జస్ట్ వాటికి టిష్యూ పేపర్ అండ్ కింద ఉన్న కవరు ఏదైతే కాగితం ఉందో అది అవి తడిచేటట్టు, ఆ స్ప్రౌట్స్కు తడిచేటట్టు వాటర్ని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. నేను వీటికి కూడా డ్రైన్ అవుట్ చేశాను. నేను చూసుకొని చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే అవి ఇంకా వాటికి రూట్స్, స్ప్రౌట్స్ అవన్నీ కొంచెం అయిన తర్వాత మనం డ్రైన్ అవుట్ చేస్తే ఈజీగా వస్తుంది. లేకపోతే అవన్నీ డిస్ ఇప్పుడు సేమ్ మళ్ళీ ఒక లిడ్ పెట్టేసేసుకొని నేను మళ్ళీ క్లాత్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే వరకు నేను ఇంట్లోనే ఒక మూలన పెట్టేసుకుంటున్నానండి. ఇలా నెక్స్ట్ డే రోజు చూద్దాము. నెక్స్ట్ డే రోజు అండి, నెక్స్ట్ డే ఆల్మోస్ట్ చాలా స్ప్రౌట్స్ వచ్చాయండి. అన్నిటికీ స్ప్రౌట్స్ వచ్చాయి చూడండి. అన్ని సీడ్స్ అన్ని స్ప్రౌట్స్ వచ్చేసి చాలా ఇలా స్ప్రౌట్స్ చూడండి ఫుల్ స్ప్రౌట్స్ వచ్చేసాయి. ఇప్పుడు కూడా నేను వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని ఆ స్ప్రౌట్స్ అండ్ టిష్యూ పేపర్ తడిచే విధంగా మనం వాటర్ చేసుకోవాలండి. ఆ వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇలా ఉంటుందండి ప్రాసెస్ చూడండి. ఎందుకంటే మనం వాటర్ జస్ట్ హైడ్రోపోనిక్ మెథడ్ కాబట్టి వాటర్ ఇచ్చుకొని వాటిని గ్రో చేసుకోవాల్సి వస్తుంది. ఇలా నేను 2 ట్రేలలో పెడుతున్నాను చూడండి. 2 ట్రేలలో సేమ్ అదే విధంగా దాంట్లో కూడా వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని డ్రైన్ అవుట్ చేసేసుకున్నానండి. ఈ విధంగా వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఇంకా స్ప్రౌట్స్ వచ్చేసాయి కాబట్టి ఈరోజు అసలు మనం పక్కన ఎండకు పెట్టేసుకున్నామండి. లిడ్ అవసరం లేదు. నెక్స్ట్ డే రోజు చూడండి గ్రీన్ అయిపోతున్నాయి. నెక్స్ట్ డే రోజు అండి చాలా స్ప్రౌట్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎండకు పెట్టేసుకున్నానండి. మార్నింగ్ 1 అవర్ ఆఫ్ షేడెడ్ ఎండలో పెట్టేసుకున్నాను. రెండింటికి అవి ఎండలో పెట్టుకోగానే గ్రీన్గా మారిపోతాయండి, ఆటోమేటిక్ గ్రీన్గా అయిపోతాయి. మనం ఏం టెన్షన్ పడని అవసరం లేదు.
చూడండి ఎలా గ్రీన్ అయిపోయాయో. ఇంకా నెక్స్ట్ మనం మళ్ళీ ఈ టైంలో అలా కొంచెం ఒక 1 మినిట్ అలా తడుతూ ఉండాలండి కింద నుంచి. అలా తట్టడం వల్ల ఇంకా మామూలుగా స్ప్రౌట్స్ రాకుండా మధ్యలో కొంచెం ఇబ్బంది ఉన్నాయి వాటికి కూడా మంచిగా ఫ్రీగా అవి స్ప్రౌట్స్ వచ్చడానికి వీలుంటుంది. ఒక 1 మినిట్ తట్టాలండి. నెక్స్ట్ డే రోజు చూడండి లాస్ట్ 1 వీక్లో, యాక్చువల్ 1 వీక్ 6 డేస్లోనే 1 వీక్, యాక్చువల్ 1 వీక్లో పడుతుంది. నేను ఇంకో నెక్స్ట్ పక్క ట్రేలో నేను గ్రీన్గా గ్రాస్ కనిపిస్తుంది కదండి, అవి జొన్నలు అండ్ గోధుమలు అండ్ సజ్జలు 3 అండి. చూడండి అవి ఎంత బాగా అసలు చాలా అండి. అవి మూడు ట్రేలలో ఇక్కడ 3 ఉన్నాయి కదండి. వాటిలో నేను ఏంటి పెంచుకోవాలనే ఐడియా తోటి ఇలా గోధుమలు, జొన్నలు, సజ్జలు వేసానండి. ఆ గ్రాస్ కూడా నేను చూస్ చేసుకుంటాం కదా అనేసి పెంచాను. అవి ఎంత బాగా వచ్చాయంటే చాలా చాలా నచ్చాయండి అవి. ఇంకా చూడండి గోధుమలు అయితే చాలా చాలా ఏపుగా గ్రో అయినాయండి. చాలా వీట్ గ్రాస్ చాలా జ్యూస్ చేసుకొని చాలాసార్లు తాగామండి మేమైతే. చూడండి చాలా మంచిగా అనిపించాయండి. వీటితోటి ఆడుకున్నాం చాలాసేపు. ఎంత బాగా అనిపించాయో అవి. ఇలా ఈరోజు 6th డే రోజు హార్వెస్ట్ చేసుకుంటున్నామండి మేము ఆవకూరకి. మనం ఏంటంటే డ్రైన్ అవుట్ చేసుకోవాలి. డ్రైన్ అవుట్ చేసుకుంటే వాసన రాకుండా ఉంటుంది. ఇవి మెయిన్గా మనం డ్రైన్ అవుట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ సీడ్స్కి ఏ ఫంగస్ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కొంచెం వాటర్ ఎక్కువనే పోసేసుకొని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇది మన ప్రాసెస్ యాక్చువల్లీ. దానివల్ల మనకు ఆకుకూర నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఎంత అసలు కాడలన్నీ వైట్గా చాలా ఏ ఫంగస్ లేకుండా చాలా మంచిగా ఉన్నాయి. చూడండి ఎంత చాలా బాగా వచ్చిందో. మైక్రోగ్రీన్స్ అసలు మార్కెట్లో కొంటే రేట్ ఎక్కువ అండి. మన చేతిలో పండించుకుంటే ఎంత హ్యాపీగా కదా అండి. ఎప్పుడైనా మైక్రోగ్రీన్ వేసేటప్పుడు 4 రోజుల గ్యాప్లో రకరకాల గింజలు వేసుకోండి. అలా వేసుకుంటే మనకు వారానికి సరిపడా ఆకుకూరలు వస్తాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మీ దగ్గర ఏ విత్తనాలు ఉంటే అవి చాలా ఈజీగా పెంచుకోండి. ఇది చాలా సూపర్ ఫుడ్ అండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు ఏం డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు 1 వీక్ సరిపడా ఆకుకూరలు వచ్చేయడానికి ఈ ప్రాసెస్ మీకు యూజ్ అవుతుందండి. దీనికి ఒక పెద్ద తోటలు అవసరం లేదు, పొలాలు అవసరం లేదు. ఇంట్లోనే మనకు ఇంట్లోనే పడి ఉన్న ట్రేలను యూజ్ చేసుకొని మనం ఈ ఆకుకూరలు పెంచుకోవచ్చు అండి. రియల్గా నేను మీకు చెప్తున్నాను కదా, ఇవి మనం ఈ ఫ్రెష్గా ఉందండి. ఈ మస్టర్డ్ సీడ్స్ ఆకుకూరలు మేము జస్ట్ ఏంటంటే మేము మొత్తం కంప్లీట్గా దీనే కాకుండా మేము కొత్తిమీర ఎలా మనం వేసుకుంటామో ఆ విధంగా కూడా యూజ్ చేసామండి. చాలా ఫ్రెష్గా చాలా మంచిగా అనిపించిందండి. చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇలా మేము హార్వెస్ట్ చేసుకుంటాం. మాకు తోటలు లేవు, ఏం లేవు. మనం అలా ఫీల్ అయ్యేటోళ్ళు ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు, పెంచుకొని చాలా హ్యాపీగా ఉంటారు. మనం దాన్ని వేస్ట్గా పడవేయకుండా నేను మళ్ళీ కంపోస్ట్లో యూజ్ చేసుకున్నానండి. దాన్ని గ్రీన్ గ్రాస్ తర్వాత యూజ్ చేసేసుకున్నామండి వీటిని. ఇలా చూడండి ఎంత వచ్చిందో. బౌల్ నిండి వచ్చింది. రెండు హార్వెస్ట్ చేసేసరికి నాకు బౌల్ నిండి వచ్చిందండి. సెకండ్ది కూడా ఇది కూడా నేను ఏంటంటే ఇది కొంచెం హైట్ తక్కువ ఉందండి. హైట్ తక్కువ ఉంటే కొంచెం అటు ఇటు కొంచెం పడుతుందని ఇట్లా దారంతో కట్టేసుకున్నానండి. ఇలా దారంతో కట్టేసుకోవచ్చు. మనం హైట్ 1 ఇంచ్ హైట్ తక్కువ ఉన్నది ఏదైనా ట్రే తీసుకున్నామనుకో, ఇలా నేను ఎట్లయినా థ్రెడ్తో కట్టానో అలా కట్టేసుకోవచ్చు అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆవాల ఆకు, మస్టర్డ్ సీడ్స్ యొక్క మైక్రోగ్రీన్ చాలా మంచిగా వచ్చిందండి. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా హెల్దీగా కూడా ఉందండి. చాలా హెల్దీగా ఉంది, ఫంగస్ అస్సలు రాలేదు. నేను పెట్టింది కూడా సెమీ షేడెడ్ ఎండలోనే పెట్టినండి. సెమీ షేడెడ్ ఎండలో పెడితే సరిపోతుందండి దీనికి. మీకు మార్నింగ్ ఫుల్ ఎండ వస్తుందని అంటే టోటల్ ఎండలో కూడా పెట్టుకోవచ్చండి. మార్నింగ్ ఎండ మంచిదే ఉంటుందండి, ఏం పర్లేదు. వీటికి ఏంటంటే కొంచెం స్ప్రౌట్స్ కొంచెం ఫస్ట్ డే సెకండ్ డే స్ప్రౌట్స్ వస్తాయి చూడండి ఎండకు పెట్టుకునే స్టేజ్లో. అప్పుడు డైరెక్ట్ ఎండకు పెడితే మంచిగా ఉండదు. అలా ఇప్పుడు ఏదైనా కొంచెం పెద్దగా అయిన తర్వాత మార్నింగ్ ఎండకు డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి. నేను పెట్టాను వీటిని. ఇలా నేను మస్టర్డ్స్ అనే కాదండి, నేను చాలా రకాలుగా మైక్రోగ్రీన్ పెంచుతున్నాను. కానీ ఆకుకూరలు
నేను గ్యాప్ ఇచ్చేసి నేను 4 డేస్ గ్యాప్ ఇచ్చేసి అన్ని ఆకుకూరలు పెంచాను. ఇలా ఇవే కాదండి, మనం ఏంటో ఇవి అనేసి కాకుండా మనకు రెగ్యులర్గా యూజ్ చేసే కొత్తిమీర, మెంతం, తోటకూర ఇవన్నీ కూడా మనం వీటిని పెంచుకోవచ్చండి. నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ అవే ఉన్నాయి. నేను రెగ్యులర్గా మనం మార్కెట్లో కొనే మనం రెగ్యులర్గా యూజ్ చేసే తోటకూరలు, ఆకుకూరలు కూడా మనం ఇలా మైక్రో గ్రీన్గా పెంచుకోవచ్చండి. చూడండి ఎంత వచ్చేసిందో. దీని ఏంటంటే మనం స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం తడి ఉంటే, ఏమైనా పచ్చిదనం ఉంటే కొంచెం ఆరబెట్టాలండి. ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే అది 1 వీక్ వరకు అని ఉంటుంది. కొంచెం పచ్చిగా ఉంటే ఖరాబ్ అయిపోతుందండి ఆకుకూర, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.